చిరు వ్యాపారం చేస్తాం. హ్మ్. కాంగ్రెస్ పాలన నుంచి వెళ్ళి ఫుట్పాత్ మించ ఎవరిని బతకనిస్తలేరు. హ్మ్. బయట ఉండే పబ్లిక్ని అంతా కాల్ చేపిచ్చేస్తారు. హ్మ్. వ్యాపారాలు ఏం లేవు. హ్మ్. గత 15 ఏళ్ళు వెనక బ్యాక్ అయిపోయినాం. హ్మ్. ఫ్రీ బస్సులు అది ఇది అని చెప్పేసి ఎవడు ఎక్కుతుండో ఎవడు పోతుండో తెలుస్తలేదు. హ్మ్. మేము ఊరికి పోవాలంటే 200 రూపాయలు పెట్టి హ్మ్. చెమట బట్టలు జినిగేటట్టు పోయి నిలబడ్డాం. హ్మ్. మేము టికెట్ తీసుకొని కొనేటోళ్ళమేమో పట్టుకొని నిలబడ్డాం. హ్మ్. ఫ్రీగా వచ్చేటోళ్ళేమో కూర్చొని నిలబడతారు. హ్మ్. రియల్ ఎస్టేట్లు పడిపోయినాయి. హ్మ్. మేము కొన్న 50 లక్షల ఎకరం కొన్న మేము ఈరోజు సంపాదించి ఏదో చిన్నగా పెద్దగా రియల్ ఎస్టేట్ ఈ చేసినాము. మధ్య తరగతుల కాలే కాదు మద్దతు కదా. ఏదో ఇల్లు రా అంటే పోయినాము. హ్మ్. పోతే 50 లక్షలు పెట్టి ఎకరం కొన్నాం. ఆ! ఆడనో ఒక 30 లక్షలు చిన్న చిన్న దందా చేసుకొని 20, 30 లక్షలు సంపాదించుకున్నాం. ఆ! ఇంకో 20 లక్షలు బయటకెళ్ళి తెచ్చుకొని అప్పులు చేసుకొని కట్టుకున్నాం. హ్మ్. 50 లక్షలు తెచ్చుకున్న ఎకరం భూమి ఈరోజు 30 లక్షలు 20 లక్షలు అంటే 20,00,000 దిగిందా? 20 లక్షలు అంటే కూడా కొనేటోడు లేడు. హ్మ్. దాన్ని మిత్తిలు కట్టలేక దానికి వాళ్ళకే రిటర్న్ ఇచ్చేసి వచ్చినాం. హ్మ్. అలాంటి పాలన ఉంది. ఏమి డెవలపింగ్ లేదు. ఈ ఫ్రీ ఆ ఫ్రీ అని చెప్పుడు మాత్రమే తప్ప ఎవడికో నూటిలో 10 మందికి అవుతుంది. హ్మ్. వాడు తప్ప కానీ గవర్నమెంట్ పాలన అయితే కానీ ఏమీ అన్నీ లేదు. మంచిగా చేస్తున్నా అంటుండు కదన్నా. ఏం చేస్తుండమ్మా ఎవరికి అవుతుంది అసలు ఎవరు ఏమన్నా ఫ్రీ ఎవడు పెట్టమంటుండు నిన్ను. హ్మ్. ఇప్పుడు మాట్లాడి మధ్య తరగతి కాంచెల్లి కుదోచుకొని బిచ్చపోనికి పెడుతుండు ఉన్నోనికి పెడుతుండు. హ్మ్.